ఓం నమ శివాయ. శ్రీ వికారినామ సంవత్సరంలో విశేషంగా మకర రాశి యొక్క వివరాలు తెలుసుకుందాం. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదంలో కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. మకరం అనగా ముసలి, నీళ్ళల్లో ఉంటుంది. అదే కాకుండా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 2. అంటే ఇక్కడ ప్రారంభంలోనే మీకు శుభసూచికమైన రోజులు వచ్చాయి. మీరు 4 రూపాయలు సంపాదించేటువంటి సమయం ఆసన్నమైంది కనుక ధనము వచ్చినప్పుడు దాన్ని భద్రపరచుకోండి అని యొక్క సంపూర్ణమైన జ్యోతిషం మనకు చెప్తుంది. గౌరవం 2, అవమానం 4. ఎప్పుడైతే ధనం పెరుగుతుందో శత్రువులు పెరుగుతారు. శత్రువులు పెరిగే కొద్దీ మనకు అశాంతి పెరగడం జరుగుతుంది. ఆ విధంగా మకర రాశికి గత 1.5 సంవత్సరం పైచిలుకు నుంచి వీళ్ళకు ఏళ్ళనాటి శని జరుగుతుంది. ఆ ఏళ్ళనాటి శని సంచార స్థితి జరగడం వలన కొద్దిపాటిలో విద్య యందు, ఉద్యోగం యందు ఆటంకాలు రావడం. ఎందుకు ఆటంకాలు రావడం జరుగుతుంది? చదువులో నెగ్లెసెన్సీ, అంటే ఈరోజు చదవాల్సిన చదువు రేపు చదువుకుందాం, రేపు చదవాల్సిన ఎల్లుండి చదువుదాం అనేటువంటి వాయిదా పెట్టడం వలన తీరా పరీక్షల సమయానికి వచ్చే లోపల అది పుస్తకం అంతా మనం ప్రిపేర్ అయి ఉండిండం, ఎగ్జామ్ దగ్గర పడుతుంది. ఒకేసారి చదివితే పుస్తకంలో అంతా మన మస్తకంలోకి రాదు. కనుక ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేయడం. ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే ఏకాగ్రత, ఒక లక్ష్య సాధన చేయగలగాలి. అలాగా పెద్ద అదృష్టం ఏమిటయ్యా అంటే 30 సంవత్సరాల తర్వాత శనైశ్వరుడు, ఈ యొక్క సంవత్సరానికి రాజు అయినటువంటి మన మహారాజు గారు శనైశ్వరుడు తన సొంత గృహానికి చేరుకుంటున్నాడు. అంటే సొంత ఇంట్లో ఒక వ్యక్తి ఒకప్పట్లో కాశీకి వెళ్ళిచ్చిన వాడు తిరిగి ఇంటికి వస్తే ఇంటిల్లిపాది ఎంత ఆనందపడతారో, ఆ ఇంట్లో ఎంత బలం ఉంటుందో, అలా 30 ఏళ్ళ తర్వాత శనైశ్వరుడు ఈ యొక్క సంవత్సరంలో అంటే తెలుగు సంవత్సరాల ఆఖరు లోపల తన సొంత గృహానికి అయినటువంటి మకర రాశికి రాబోతున్నాడు. అంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అలాగా కార్తీక మాసంలో వ్యయస్థానంలోకి గురువు రాబోతున్నాడు. అంటే ఇప్పుడు 11వ స్థానంలో ఉండబడిన గురువు 12వ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే వీళ్ళు చదువుల కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, విదేశాన ప్రయత్నాల కోసం కానీ, సకలమైనటువంటి ఉన్నత పదోన్నతుల ప్రభుత్వ ఉద్యోగాల కోసం బాగా కష్టపడితే వాళ్ళకి విజయాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. అలాగా విశేషంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు రాజకీయ యోగం కలుగుతుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు ఎక్కువ శాతంగా డాక్టర్లు అవ్వడం జరుగుతుంది. వైద్యో నారాయణ అరిహి అంటారు. అంటే వైద్యుడు నారాయణతో సమానమట. అలాంటి వృత్తిని, అలాంటి విద్యను వీళ్ళు అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయి. అనేక మంది డాక్టర్లు ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అలాగా ధనిష్ఠా నక్షత్రాధిపతి కుజుడు అవ్వడం వల్ల ఎక్కువ శాతంగా ఈ సంవత్సరం చూడండి 4 ఏళ్ల నుంచి మన తెలంగాణ ప్రభుత్వము ఆపినటువంటి పోలీసు ఉద్యోగాలు, ఈ ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పుడే వ్రాత పరీక్ష కూడా రావడం కూడా జరిగింది. అలాగా మిలిటరీకి కూడా, అంటే బార్డర్లో ఉన్న రక్షణ శాఖకు కూడా ఎక్కువ శాతంగా జనాలు వెళ్తారు. మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను విజయంలో వీళ్ళు భాగమై మమేకమై ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అలాగా ఈ రాశి వారికి విశేషంగా శుభాలే ఉన్నాయి. కాకపోతే ఏలనాటి యొక్క శని ప్రభావం వలన పక్క వాళ్ళు ఏమైనా పనిచేస్తుంటే దాన్ని చూసి నేను చేయాలి అనుకోకుండా మీ సొంత నిర్ణయాలతో మీరు పనిచేయండి. ఎక్కువ శాతంగా వాహనాలు వెళ్తున్నటువంటి కాల సమయంలో పక్క వాళ్ళతో మీరు పోల్చుకోవద్దు. మీ తగు వేగంలో మీరు వెళ్ళండి. మీరు సంపూర్ణమైన మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. అలాగా పూర్ణిమ తిథి యందు, అమావాస్య తిథి యందు నదీ ప్రయాణాలు చేయొద్దు. నదిలో ఆటాడుకుందామని, ఏదో స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళొద్దు. ఎందుకంటే మకరం అనేది నీటిలో ఉండడం వల్ల, ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉండడం వల్ల జలంలో వీళ్ళు ఆడుకోవాలని చాలా ఉంటుంది. కానీ ఆ పూర్ణిమ అమావాస్య తిథి ఎందులో భూమిలో అంటే సముద్రంలో కొద్దిపాటి మదనం జరగడం వలన వీళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి కనుక, కొద్దిపాటి ఉంటున్నాయి కనుక కొద్దిపాటి దూరంగా ఉండగలిగితే ఈ సంవత్సరాంతం వరకు సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. వీలైనంత వరకు మనకు వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడము, యాదగిరిగుట్ట నవనారసింహ స్వామివారిని యొక్క ప్రదక్షిణ చేయడము, స్వామివారి దగ్గర నిద్ర చేయడము, వీలైతే దశముఖి రుద్రాక్షను ఒకటి ధరింపచేయడము, అలా వీళ్ళకు సకల ఆటంకాలు తొలగి
జ్ఞానము కలిగి సత్ప్రవర్తన కలిగి వీళ్ళు అన్ని విషయాల్లో విజయం చెందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. కనుక ఆ విధంగా మకర రాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి జనం రక్షంతు.